అందరికీ నమస్కారం. దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి బర్త్‌డే సందర్భంగా విజయవాడలోనే మరి అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో పాటు గూడూరి ఎలక్షన్ బాబు, ముత్తుమూల అశోక్ రెడ్డి, జనసేన పార్టీ షేక్ రియాజ్‌తో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా సీనియర్ లీడర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దర్శి కాన్స్టిట్యున్సీలో గొట్టిపాటి లక్ష్మి బర్త్‌డే వేడుకలకు అక్కడ టీడీపీ కార్యకర్తలు, నాయకులందరూ భారీ ఏర్పాట్లు చేసినట్టు సమాచారం తెలుస్తా ఉంది. 2024కు ముందు దర్శి కాన్స్టిట్యున్సీలో కేవలం నెలల వ్యవధిలో అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టి చంద్రబాబు నాయుడు గారు గొట్టిపాటి ఫ్యామిలీతో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి మరి ఆ సాన్నిహిత్యం, అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో గొట్టిపాటి నరసయ్య కుమార్తె అయినటువంటి గొట్టిపాటి లక్ష్మికి దర్శి కాన్స్టిట్యున్సీలో అతి తక్కువ కాలంలోనే ఆమెకు సీటు కేటాయించడం జరిగింది. అయితే టగ్ ఆఫ్ వార్గా జరిగినటువంటి ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఆమె ఓటమి పాలవటం జరిగింది. అయినప్పటికీ కూడా దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు ఆమె తీసుకొని దర్శి కాన్స్టిట్యున్సీలో కూడా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సంక్షేమ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ మరింత ముందుకెళ్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. చిన్న వయసులోనే ఒక మహిళగా రాజకీయాల్లోకి ఎంటర్ అయినటువంటి గొట్టిపాటి లక్ష్మికి దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం క్యాడర్ కొంత అండగా ఉంటుందని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా వెనుకబడినటువంటి దర్శి కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయాలంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉంది. సో ఇప్పుడు కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఆమె శ్రీకారం చుట్టం, దర్శి కాన్స్టిట్యున్సీలోనే ఈ మధ్యకాలంలో ఆమె 20 సంవత్సరాల వరకు దర్శిని వదిలి వెళ్ళేది లేదని ఆమె ఆసక్తికర కామెంట్స్ చేయడంతో మరి గొట్టిపాటి లక్ష్మి దర్శి కాన్స్టిట్యున్సీలో కూడా సంక్షేమ కార్యక్రమాల అమల్లో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆమె ఓ అడుగు ముందుకేసిందని కూడా తెలియజేయచ్చు. గొట్టిపాటి ఆడపడుచుగా ఆమె రాజకీయాల్లోకి రావటం, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని నామినేటెడ్ పదవుల్లో కూడా మరి ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ కావటంతో ఆమెకు మంచి ప్రయారిటీ ఇస్తారు అనే ఆలోచన అయితే ఇప్పుడు వినిపిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో గొట్టిపాటి లక్ష్మి రాజకీయంగా ఎదగాలని గొట్టిపాటి రవికుమార్ గారు కూడా మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రేపు ప్రకటించేటువంటి నామినేటెడ్ పదవుల్లో కూడా ఆమెకు ప్రయారిటీ కల్పిస్తారని టాక్ అయితే మరి ఒంగోలులో కూడా వినిపిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఆమె మరింతగా రాజకీయాలు బలపడాలని అక్కడ ఉన్నటువంటి దర్శి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన కార్యకర్తలు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి లీడర్లందరూ కూడా ఈరోజు భారీగా ఆమె బర్త్డే ఏర్పాట్లు నిర్వహించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో గొట్టిపాటి లక్ష్మి మరి ప్రజల మద్దతుతో మరింత ముందడుగు వేయాలని కూడా కోరుకుంటూ